Hi guys and welcome to Ashtrixx. How are you all? I hope you and your families are totally safe. I hope మీరందరూ కూడా లాక్డౌన్లో ఉన్నారు అండ్ ఇన్ కేస్ యూ డోంట్ నో 29th నుంచి 3rd April వరకు ఈజ్ అ వెరీ డేంజరస్ ఫేజ్ ఇట్ సీమ్స్ గైస్. ఇది చాలా సీనియర్ డాక్టర్స్ వాళ్ళు వీళ్ళు చెప్పారు. సో ప్లీజ్ డూ నాట్ గో అవుట్ ఎనీవేర్ ఫ్రమ్ టుమారో టిల్ 3rd April. మీకు ఏదైనా కావాలంటే ఈరోజే తెచ్చుకోండి. సిన్స్ యూ ఆల్ హ్యావ్ బీన్ రిక్వెస్టింగ్ ఫర్ కుకింగ్ వ్లాగ్స్, నేను ఈరోజు ఒకటి చేయాలనుకుంటున్నాను అండ్ ఇట్ ఈస్ నాట్ మష్రూమ్ బిర్యానీ. నాకు తెలుసు మష్రూమ్ బిర్యానీ చాలా రోజు నుంచి డ్యూ ఉంది, బట్ దేర్ ఆర్ నో మష్రూమ్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ గైస్. సో ఈరోజు నేనేం చేస్తున్నాను తెలుసా? నేను ఈరోజు ఎగ్ దోస చేస్తున్నాను విత్ బీరకాయ పచ్చడి. గైస్ దానికంటే ముందు నేను మీకు ఒక చిన్న సెటప్ చూపిస్తున్నాను. సో మోస్ట్లీ ఈ లాక్డౌన్ పీరియడ్లో అందరూ హాల్లోనే ఉంటున్నారు, టీవీ కూడా హాల్లోనే ఉంది కాబట్టి. సో నెట్ఫ్లిక్స్ అండ్ చిల్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఒక చిన్న లాక్డౌన్ సెటప్ పెట్టాలి. ఆ లాక్డౌన్ సెటప్ ఏంటో తెలుసా? చూపిస్తాను. సో చూడండి గైస్, మేము ఇక్కడే ఒక చిన్న బెడ్ సెటప్ చేసేసాం అనమాట. వీ హ్యావ్ అ థిన్ మ్యాట్రస్ ఓవర్ హియర్ అండ్ ఇక్కడ పిల్లోస్ కొన్ని పెట్టుకున్నాం. సో ఇప్పుడు ఈ క్వారంటైన్ పీరియడ్లో బెడ్ మీద తినకూడదు అని రూల్ కూడా తీసేసాం. సో వీఆర్ ఈటింగ్ ఓవర్ హియర్, వీఆర్ మంచింగ్ ఆన్ స్నాక్స్ అండ్ ఇంకొక విషయం మీకు చెప్తాను. ఇదిగో చూడండి, నా స్కిన్ కేర్ కూడా ఇక్కడే పెట్టేశాను. సో ఇక్కడే మంచిగా తింటున్నాం అండ్ నెట్ఫ్లిక్స్ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఇలాంటి చిన్న సెటప్ మీరు హాల్లో పెట్టుకోండి అండ్ ఎంజాయ్ దిస్ యాజ్ అ వెకేషన్. ఇంకా బయటికి ఎక్కడ వెళ్ళకండి. బీ సేఫ్ గైజ్. ఐ హోప్ యూ అండ్ యువర్ ఫ్యామిలీస్ ఆర్ సేఫ్ వన్స్ అగైన్. నౌ విదౌట్ ఎనీ డిలే మీకు ఆ రెసిపీ తొందరగా చూపిస్తాను. కమాన్ గైజ్. సో గైజ్, ఈ దోశ పిండి కూడా నేను ఇంట్లోనే చేశాను. అది నేను బ్రౌన్ రైస్తో చేశానండి. అండ్ బ్రౌన్ రైస్తో కొంచెం మినప్పప్పు, తర్వాత కొంచెం శనగపప్పు అండ్ మెంతులు. ఇప్పుడు ఇది కొంచెం అవ్వాలి మనం ఎగ్ వేసే ముందు. అండ్ నేను కొంచెం నెయ్యితోనే చేస్తున్నాను. దోశలో నాకు నెయ్యి టేస్ట్ అయితే చాలా ఇష్టం ఉంది. అండ్ పిల్లి కరెక్ట్ ఇక్కడ. ఓకే, సో ఇది చూస్తున్నారా? ఇది కొంచెం పచ్చి పచ్చిగా ఉంది కదా, ఇది పోయిన తర్వాత ఎగ్ వేద్దాం. ఇప్పుడు గైస్, ఈ ఎగ్ ఇందులో నేను వేస్తున్నాను. ఇందులో పసుపు, కొంచెం కారం అండ్ సాల్ట్ వేసాను అంతే. అలా మనం వేసిన తర్వాత ఒక 2 seconds ఇలా మూత పెట్టేస్తే చూడండి, ఈ ఎగ్ కూడా ఇక్కడ కుక్ అయినట్టు అనిపిస్తుంది. అండ్ దోశ కూడా నాకు తెలిసి బ్రౌన్ అయిపోయింది కాబట్టి వీఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ అండ్ ఫ్లిప్ ఇట్ అరౌండ్. కొంచెం దాన్ని ప్రెస్ చేయండి. ఎస్ గైస్, వీఆర్ డన్. కాంబినేషన్లో నేను బీరకాయ చట్నీ చేశానండి. వేడి వేడిగా ఎగ్ దోశ రెడీ గైస్. సో ఈ బీరకాయ చట్నీ నేను ఎలా చేశానంటే చాలా సింపుల్గా ఉందండి. కొంచెం బీరకాయ అంటే ఇంత, ఒక 4 టమాటోస్ సేమ్ అదే క్వాంటిటీ, తర్వాత వెల్లుల్లిపాయ అండ్ కరివేపాక్ అండ్ పచ్చిమిరపకాయలు ఫ్రై చేసి కూల్ అవ్వడానికి పక్కన పెట్టండి. ఇప్పుడు గైస్, మనం పచ్చడికి ఒక మసాలా పౌడర్ రెడీ చేయాలి. దానికి పోపు గింజలు తీసుకోండి, ఒక 4 teaspoons, ఆవాలు 1/2 teaspoon, జీలకర్ర 1/2 teaspoon, మెంతులు 1/2 teaspoon అండ్ రెడ్ మిర్చీస్ మీకు టేస్ట్కి సరిపడేంత తీసుకొని డ్రై రోస్ట్ చేయండి. అది కొంచెం రెడ్డిష్ అయిపోయాక దాల్స్ కొంచెం స్మెల్ వస్తుంది కదా, అప్పుడు మిక్సీ పట్టేస్తే ఇలాంటి పౌడర్ వస్తుంది. బీరకాయ టమాటో మిక్స్చర్ కూల్ అయ్యాక అందులో ఈ పౌడర్ ఒక 2 to 3 tablespoons వేయండి అండ్ దాన్ని మిక్సీ పట్టండి. కావాల్సినంత సాల్ట్ వేయండి అండ్ కావాలంటే పైనుంచి పోపు కూడా వేయండి అండ్ యువర్ పచ్చడి ఇస్ రెడీ.
చాలా సింపుల్ రెసిపీ కదా, మీరు కూడా ట్రై చేసి కామెంట్స్ ద్వారా ఎలా నచ్చిందో నాకు తెలియజేయండి. సింపుల్గా ఉంది, ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లో ఉంటాయి. అండ్ గైస్ ప్లీజ్ స్టే సేఫ్. మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ డూ నాట్ గో అవుట్ ఫ్రమ్ టుమారో 29th నుంచి April 3rd వరకు. ఇంకొక విషయం గైస్, మీరు ఇంకా డిఎన్సీ టీవీ ఫాలో అవ్వలేదు అంటే డిఎన్సీ టీవీ మీరు యూట్యూబ్లోకి వెళ్ళి అది ఫాలో అవ్వండి. ఎవ్రీ డే వర్కౌట్ హోమ్లో ఎలా చేయవచ్చు అనేది, చిన్న చిన్న డాన్స్ వర్కౌట్స్ అలాంటివి పోస్ట్ చేస్తున్నాం నేను సుధీర్ కలిసి. డూ చెక్ ఇట్ అవుట్ అండ్ జాయిన్ ఆ వర్కౌట్ ఛాలెంజ్ గైస్. మీరు కూడా ఈ క్వారంటైన్ పీరియడ్లో ఏం చేస్తున్నారో నాకు చెప్పండి. ఐ వాంట్ టు లిసన్ టు వాట్ యూ ఆల్ ఆర్ డూయింగ్. డూ లెట్ మీ నో గైస్. అండ్ ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో నాకు కామెంట్ చేస్తూ ఉండండి. ఐ వుడ్ లవ్ టు హియర్ ఫ్రమ్ యూ. సీ యూ సూన్. ఇట్స్ బై ఫ్రమ్ Ashtrixx.